హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ సండే అయితే నేను బిర్యానీని ట్రై చేస్తున్నానండి. దమ్ బిర్యానీ నేను బాగా తక్కువ ఎప్పుడో సరిగ్గా వండను, ఎందుకంటే నాకు అంత బాగా రాదన్నమాట. హైదరాబాద్ స్టైల్ బిర్యానీ అయితే నాకు చాలా ఇష్టం అండి, కానీ నాకు రాదు చేసుకుంటాం. ఏదో అలాగే ఈ పూట అయితే ట్రై చేశానండి. అది కూడా ఓ పక్కన అయితే నేను తాలింపు అది బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దాన్ని వేపేసుకుని ఇంకా కొత్తిమీర పుదీనా లైట్గా బిర్యానీ మసాలా అయితే వేసి రైస్ అయితే కుక్ చేసుకుంటున్నానండి. ఓ పక్కన బాస్మతి రైసు, ఓ పక్కన అయితే నేను అలాగే మసాలా సరుకులు వేసేసి కర్రీ కింద అది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అదైతే వేసేసి ఇలాగా బాగా ఉడకనిచ్చేసాను. చికెన్ అయితే ఫుల్గా అయితే ఉడికిపోయింది. దీనికి గ్రేవీ కావాలండి మా వారికి, అందుకోసం గ్రేవీ తీసాను వేరేగాని. తీసేసి ఇందాక కుక్ చేసుకున్న రైస్ అయితే దానిపైన అయితే పెట్టేసి మూత పెట్టేసి ఇలా రాయి అయితే పెట్టానమాట. చాలా ఎక్కువైపోయిందండి. మాకైతే ఇంకా 2 పూటలు సరిపోతుందో 3 పూటలు సరిపోతుందో తెలియదు అనమాట. ఇంకా డైరెక్ట్గా పెడితే కింద మాడిపోద్ది కదండి, అందుకు కింద అట్ల రేకు పెట్టి అయితే నేను చేశాను అనమాట. నిజంగా వాసన అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. మా వారికి ఇలాగ ఎలా నేను బిర్యానీ చేస్తే ఈయనకి అస్సలు నచ్చదండి. ఎందుకు ఈయనకంట గ్రేవీగా ఉంటుంది కదా బిర్యానీ, అది నచ్చుతుంది అనమాట. దమ్ బిర్యానీ నాకు అది చేయటం రాదు. మన ఊర్లో ఎలా చేసుకుంటారో అలాగ నాకు అలవాటు అయిపోయి నేను అలాగే చేస్తాను అనమాట. ఈయనకైతే అలాగ నచ్చదు. ఈయనకి నచ్చినా నచ్చకపోయినా నేను చిన్నప్పటి నుంచి బిర్యానీ తిని పెరిగాను కాబట్టి నాకు ఇంకా మన ఊరు సైడ్ అయితే ఏ ఫెస్టివల్ అయినా సండే వచ్చినా ఏం వచ్చినా బిర్యానీ ఉంటుంది కదండి, అలాగే నాకు బిర్యానీ అయితే మహా ఇష్టం అండి. ఫస్ట్ వండి వెంటనే నేనే తింటాను. వేడివేడిగా ఇంకా బిర్యానీలో ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ పిండుకుని అయితే ఫస్ట్ నేను తినేసిన తర్వాత పిల్లలకు తినిపించాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి.